హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో మసాలా మజ్జిగను టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సమ్మర్లో పెరుగును డైరెక్ట్గా తీసుకోవడం కంటే ఇలా మజ్జిగ చేసుకుంటే బాడీలో ఉండే హీటును తగ్గిస్తుంది. ఇప్పుడు మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్ కర్డ్ వేసుకోవాలి. ఈ పెరుగును క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్రను వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా క్రష్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 ఇంచు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కోర్స్గా దంచుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా మసాలాను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మజ్జిగ పైన నురుగొచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మసాలా మజ్జిగను ఈజీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మసాలా మజ్జిగను ఇలా డైరెక్ట్గానే తీసుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు కావాలనుకున్నప్పుడు తాగేసేయచ్చు. అంతే అండి, టేస్టీగా అండ్ కూల్గా మసాలా మజ్జిగ రెడీ. మీరు కూడా ఈ మసాలా మజ్జిగను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.